మొహం పెట్టుకుని అడుగుతున్నావు? ఏ మాత్రం కనికరం సిగ్గనిపించడం లేదా? ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో నేనే ఆపాను, అన్ని నేనే చేశాను, నా అంత తోడు లేడనట్టుగా మాట్లాడిన ట్రంప్కి ఇప్పుడు మోడీ ఇటువంటి వ్యాఖ్యలతోనే ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పాలి. G7 దేశాలన్నీ ఏకమయ్యాయి. కెనడాలో ఈ మీటింగ్ జరిగింది. అయితే ఈ సమిట్లో ఇద్దరి మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మోడీతో ఒక్కసారిగా కలవగానే ఆయన కరాచలనం ఇచ్చి ఒక్కసారిగా షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా నవ్వుతూ మాట్లాడుతూ నేను కడన నుంచి తిరిగి వెళ్ళిపోగానే అమెరికాకి రండి మాట్లాడదామన్నట్టుగా మాట్లాడుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇప్పుడు ఏం పని లేదు నీతో, ఇప్పుడు రావడానికి నేను సిద్ధంగా లేను, బిజీ షెడ్యూల్లో ఉన్నాను, దేశ విదేశాల్లో పర్యటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చినట్టుగానే మోదీ సమాధానం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అమెరికాకు రావాలంటూ మోదీని ట్రంప్ ఆహ్వానం అందిస్తే చాలా లైట్గా తీసుకున్నారట మోదీ దాని ఆఫర్ని. ఇప్పట్లో అమెరికాకు రాను అంటూ స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారట. గతంలో ఇండో పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యం ట్రంప్ కామెంట్స్ భారత్ని కించపరిచే విధంగా, భారత్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, భారత్కి వెన్నుపోటు పొడిచే విధంగానే ఉన్నాయి. ఏకంగా ఈ మొత్తానికి ముగింపు పలికింది అనే ట్రేడ్ టాక్స్ నేపథ్యంలోనే నేను ఈ యుద్ధానికి ముగింపు పలికినటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొని రావడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదో పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చి పాకిస్తాన్ మోకరిల్లిపోయి కాపాడండి అని అంటే భారత్ వెనక్కి తగ్గింది. సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ మాత్రం మీద అగ్రిమెంట్ కాదు, ఇక నిర్విరామంగా ఇట్లాగే ఉంటుంది పర్మనెంట్, పూర్తిగా ఇక మేము పిఓకేని మీకే ఇచ్చేస్తాం, పిఓకేని మేము ప్రయత్నం చేయము, లేకపోతే ఇద్దరి మధ్య యుద్ధం ఏం లేదన్నట్టుగా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్, సీజ్ ఫైర్ అగ్రిమెంట్గా స్టాంప్ ఏం వేయలేదు. పాకిస్తాన్ వచ్చి మేము మోకరిల్లిపోతున్నాం, మమ్మల్ని కాపాడండి అని చెప్పి అటువైపు నుంచి ఒకసారి మన వైపుగా ప్లీజింగ్ మేనర్లో వచ్చారు కాబట్టే కొంత వెనక్కి తగ్గామని చెప్పి భారత్ చెప్తోంది. ఎక్కడ కూడా దీంట్లో మూడో దేశపు హస్తం లేదు, మూడో దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనే లేదనే చాలా క్లియర్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ చెప్తున్నారు. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం దగ్గరికి వెళ్ళిపోయి నేనే ఆపుతానంటాడు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం దగ్గరికి వెళ్ళిపోయి ఇరాన్ పైన చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో కూడా నేనే ఆపానంటాడు. ఎక్కడ చూసినా కూడా తనకే క్రెడిట్ రావాలి, తనకే పబ్లిసిటీ రావాలి, తానే అన్నయ్యనట్టుగా పెద్దగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే అటువంటి ఒక డొనాల్డ్ ట్రంప్ అహంకారానికి మోదీ చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది. కెనడాలో G7 సమిట్స్ అయిపోగానే మీరు అమెరికాకు రండి అనే ఆహ్వానం అందించారంటే డొనాల్డ్ ట్రంప్, కానీ నీ ఆహ్వానాన్ని జేబులో మడిచిపెట్టుకోనట్టుగా మోడీ సమాధానం ఇచ్చారట. ఇప్పట్లో నేను రాలేను, అమెరికాకు రాను అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారట. ఒకసారి ఇదే అంశం పైన ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ऑपरेशन सिंदूर अभी भी जारी है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री मोदी से पूछा कि क्या वे कनाडा से वापसी में अमेरिका रुक कर जा सकते हैं. पूर्व निर्धारित कार्यक्रमों के कारण प्रधानमंत्री मोदी ने अपनी असमर्थता व्यक्त की. दोनों लीडर्स ने तब तय किया कि वे निकट भविष्य में मिलने का प्रयास करेंगे. राष्ट्रपति ट्रंप और प्रधानमंत्री मोदी ने इजरायल ईरान के बीच चल रहे संघर्ष पर भी चर्चा की. रूस यूक्रेन कॉन्फ्लिक्ट पर दोनों ने सहमति जताई कि जल्द से जल्द शांति के लिए दोनों पक्षों में सीधी बातचीत आवश्यक है और इसके लिए प्रयास करते रहना चाहिए. इंडो पैसिफिक क्षेत्र के संबंध में दोनों नेताओं ने अपने परिप्रेक्ष्य साझा किए और इस क्षेत्र में क्वाड की अहम भूमिका के प्रति समर्थन जताया. क्वाड की अगली बैठक के लिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को भारत यात्रा का निमंत्रण दिया. राष्ट्रपति ट्रंप ने निमंत्रण स्वीकार करते हुए कहा कि वे भारत आने के लिए उत्सुक हैं. भारत ఏ మాత్రం కూడా మోదీకి అమెరికా వెళ్ళడం ఇష్టం లేదన్నట్టుగానే విక్రమ్ మిశ్రీ మాట్లాడుకొచ్చారు. తనకు కూడా ముందస్తు షెడ్యూల్లో భాగంగా అమెరికాకు వెళ్ళడానికి ఇప్పుడు ఇష్టం లేదని స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ మోడీ వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నేను పిలిస్తే రావా అన్నట్టుగా ఆయన ఆశ్చర్యపోయారు. నువ్వేంటి మరి దేవుడివా, ఇక్కడ భూమిపై పుట్టినటువంటి మనిషి ఏం కాకుండా పైలోక నుంచి వచ్చిన దేవుడివి అయితే కాదు కదా. అమెరికా ఏ రకంగా ఉందన్నట్టు తన తీరు ఏకంగా పిచ్చి కుక్కతో సహవాసం చేసి పిచ్చి కుక్కతో తిరుగుతూ నేను మీ అందరికీ పెద్దవాడిని, నా దగ్గర కుక్క ఉందన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ పాకిస్తాన్ కుక్క ఆసిమ్ మునీర్తో చాలా పెద్ద ఎత్తున కరాచలనం చేసి ఆయనతో పాటుగా ప్రైవేట్ లంచ్లో పాల్గొనడాలు, ప్రైవేట్గా ఆయనతో మీటింగ్స్, ఇక రకరకాల వాళ్ళ సహవాసాలు చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆసిమ్ మునీర్ని అమెరికాలో 250th మిలిటరీ డేలో భాగంగా ఆయన ఆహ్వానించి ఆయనకి పూలు జల్లి మళ్ళీ ఆహ్వానం పలికారు. ఒకవైపు పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ పౌరులు అమెరికాలో ఉన్నవారు ఒరే పిరికి పందా, ఒరే చవట, ఒరే దద్దమ్మ,
పిచ్చి కుక్క అని చెప్పి అక్కడ వాళ్ళంతా కూడా ఆసిమ్ మునీర్ని తిడుతూ ఉంటే ఆసిమ్ మునీర్ని మాత్రం చంకలో వేసుకొని కుక్కను నుమిరినట్టుగా నుమిరి అక్కడి నుంచి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించి ఇద్దరు మరి చాలాసేపుగా చర్చ జరిపించారట. ఆసిమ్ మునీర్తో సావాసాలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ని ఆహ్వానిస్తున్నాడు. మరి నీ యొక్క వ్యవహార శైలి ఏందనేది ప్రపంచ దేశాలు మొత్తం చూస్తూనే ఉన్నాయి. ఈరోజు నీ వ్యవహార శైలి పైన నీకు అహంకారం ఉండి నువ్వు ఒక పెత్తన పాత్ర పోషిస్తే పోషించవచ్చు, కానీ ఏదో ఒక రోజున పాపం పండే రోజు అయితే ఆసన్నం కాబోతుందనేది ప్రపంచ దేశాలు మొత్తం కూడా చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ని మనం పూర్తిగా విభేదించడం అలా అని చెప్పి పూర్తిగా మిత్రుడని కూడా భావించలేము. ఎందుకంటే పాకిస్తాన్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగానే తెలుస్తోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చి పాకిస్తాన్ రక్షించడం కోసం కమర్షియల్గా తన డబ్బులు తీసుకొని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తారట. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేంజ్ చేస్తారు ఆయన. భారత్ పైన మరోసారి ఉసుగొలిపే ప్రయత్నం చేస్తూ భారత్ని మరోసారి దెబ్బతీసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంటే లేదు నేను ఆపుతున్నాను, ఇద్దరి మధ్య నేనే ఆపాను, నా అంత టోల్ లేడు, నా అంత గొప్పవాళ్ళు లేడు, నేను ఒక పరమాత్మలా అంటున్నట్టుగా ఆయనకంతటా ఆయనే ఒక స్వయం ప్రకటిత మేధావిగా చెప్పుకుంటూ ఉంటాడు డొనాల్డ్ ట్రంప్. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ప్రపంచ దేశాలు మొత్తం కూడా షాక్ గురవుతున్నాయి. కింద బాక్స్లో మీరు చూడండి, ఆసిమ్ మునీర్తో ఆ భేటీ, ఆసిమ్ మునీర్తో కలిసి లంచ్ చేయడాలు, ఆసిమ్ మునీర్తో ఆ సహవాసాలు అవన్నీ కూడా ఇప్పుడు విభేదాలకు దారితీస్తున్నాయి. భారత్కి డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఇంకా కూడా మరింతగా చీదరించుకునే విధంగా, చీకొట్టే విధంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్తో మధు ఉన్నారు. మధు, డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని మోడీ చాలా క్లియర్గా సీరియస్గా తిప్పికొట్టారు. నేను ఇప్పట్లో రాలేను అటువంటి మాటను తేల్చేశారు. అంటే ఇది కేవలం భారత్కి పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలను ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడాలనుకోవాలా, లేదంటే ముందస్తు షెడ్యూల్లో భాగంగా? డెఫినెట్గా ముందస్తు షెడ్యూల్ ఉంటుంది, డెఫినెట్గా ప్రధాని కాబట్టి ఆ స్థాయిలో షెడ్యూల్స్ ఉంటూ ఉంటాయి. కానీ అమెరికా అధ్యక్షుడు పిలుస్తున్నాడు అని అంటే రాను అని చెప్పడం వెనుక డెఫినెట్గా గతంలో ఆయన మాట్లాడిన మాటలే గుర్తొచ్చుంటాయి అనుకోవాలా? ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ షాక్ ఇచ్చినట్టుగానే చర్చ జరుగుతూ ఉంది. G7 లో జరిగినటువంటి సమ్మిట్ లో భాగంగా ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించడము, దాంతో పాటు ఒక స్పష్టతనివ్వడం. అయితే ట్రంప్ పర్యటన కుదించుకొని ముందుగానే వెళ్ళిపోయారు కాబట్టి షెడ్యూల్ ఉద్రిక్త పరిస్థితి ఉంది రెండు దేశాల మధ్య, అటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య, కాబట్టి ఆయన పర్యటన కుదించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఫోన్లో అరగంటకు పైగా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే ఎవరి మధ్యవర్తిత్వం జరగలేదు, రాజకీయ పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదు. దాన్ని భారత్ ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు, గతంలో ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా ఫ్యూచర్ లో కూడా ఒప్పుకునే పరిస్థితే లేదు. మా సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి విషయాలలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ని మేము యాక్సెప్ట్ చేయము అనేటువంటి చాలా క్లారిటీగా చెప్పేశారు. దాంతో పాటు ఆయన ట్రంప్ అమెరికా పర్యటనకు రావాల్సిందిగా మోదీని ఆహ్వానించడంతో ఇప్పట్లో రాలేను, షెడ్యూల్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది, తర్వాత వస్తాను అనేటువంటిది. ఇది మొదటిసారి ప్రపంచ దేశాలలో దాదాపు అమెరికా నుంచి ఏదైనా ఆహ్వానం ఉందంటే ఇతర షెడ్యూల్ కుదించుకొని అమెరికాకు ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా అధ్యక్షుడే పిలిచినటువంటి పిలుపు కాబట్టి. కానీ ఇక్కడ ఉల్టా జరిగిపోయింది. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడి పిలుపుని ఆయన క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పట్లో రాలేను, తర్వాత వస్తాననేటువంటిది. దానికి తోడు నువ్వే ఇండియాకి రావాల్సిందిగా మోదీయే ట్రంప్ ను ఆహ్వానించారు. సో ఆయన ఎగిరి గంతేసినట్టుగా కనిపించింది. ఇమీడియట్ గా వస్తానంటూ ట్రంప్ యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే చర్చ జరుగుతా ఉంది. ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు యుద్ధాన్ని నేనే ఆపాను, ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపాను, పాకిస్తాన్ ని ఇండియాకి సంబంధించిన మధ్యవర్తిత్వం వహించాలనేటువంటి చెప్పే ప్రయత్నం జరిగిందో అది లేదు, అది తప్పు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. రైట్ మధు, అంటే అమెరికా అధ్యక్షుడి తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్తో ప్రైవేట్గా లంచ్ ఏర్పాటు చేసుకొని ఆయనతో పాటుగా చాలాసేపాటుగా ముచ్చటించినట్టు తెలుస్తోంది. అంటే ఒకవైపు అమెరికా పాకిస్తాన్తో ఆ స్నేహభావము కమర్షియలైజో ఏదో రకంగా దానికి భావం మనం ఏం పెడతామని పక్కన పెడితే ఏదో రకంగా వారి దగ్గర అవుతూనే భారత్ని దూరం చేసుకుంటున్నట్టుగా కనబడుతోంది. సో ఏంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారాన్ని మోదీ తప్పుపడుతున్నారా? మోదీ దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉందా బహిరంగంగా? అంటే చాలా స్పష్టంగా తప్పుపడతా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు యుద్ధాన్ని ఆపమని చెప్పడం, వాళ్ళతో భేటీ కావడం, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడము, ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా భారత్ కు సంకటంగా మారే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. అందులో భాగంగానే ట్రంప్ ను కార్నర్ చేశారు. ఆయన మాట తీరును కానీ ఆయన గతంలో చేసినటువంటి స్టేట్మెంట్ పూర్తిగా తప్పు అనేటువంటిది. ఎందుకంటే చూసాం భారత్ లో దీనిపైన పెద్ద రాజకీయమే జరిగింది. ట్రంప్ యుద్ధాన్ని ఆపాడు, మోదీ సైలెంట్ గా ఉండిపోయారు అనేటువంటి విమర్శలు వచ్చాయి ప్రతిపక్షాల నుంచి. సో ఈ రోజు చాలా క్లారిటీగా మోదీ వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించారు, మధ్యవర్తిత్వం ఓర్ది జరగలేదు, పాకిస్తానే భారత్ కాళ్ళబేరానికి వచ్చింది,
అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ని కాస్త నిలుపుదల చేస్తాం ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా పులిస్ పెట్టారు. రైట్ మరు. సో విక్రమ్ మిశ్రీ చాలా క్లియర్ గా మాట్లాడుకొచ్చారు. ట్రంప్ మోదీని ఆహ్వానించారు. G7 దేశాలన్నీ కూడా కెనడాలో వారంతా సమిట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ మోదీ దగ్గరికి వచ్చి నేను కెనడా నుంచి వెళ్ళిపోగానే వచ్చి కలవండి, మాట్లాడదాం, మనం చర్చిద్దాం అన్నట్టుగా ఏదో మాట్లాడితే ఇప్పుడు నేను రాలేను, ముందస్తు షెడ్యూల్స్లో భాగంగా రాలేకపోతున్నానని చెప్పి చాలా క్లియర్గా స్ట్రాంగ్గా చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్కి ఈ సమాధానం మోదీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరోవైపుగా ఇటు క్వాడ్ మీటింగ్ ఉంది భారత్లో, మీరు తప్పకుండా హాజరు కావాలని మోడీ అడగడంతో డెఫినెట్గా వస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సమాధానం అందించారట. అయితే డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా భారతీయులు, భారత ప్రభుత్వాలంటే కొన్ని సందర్భాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటాయి, ఎథిక్స్ పాటిస్తూ ఉంటాయి, ట్రేడ్స్ పాటిస్తూ ఉంటాయి, కొన్ని బిజినెస్ గైడ్ లైన్స్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఏమనకపోవచ్చు, కానీ ప్రజలైతే ఒక భారతీయులుగా మోదీ మోదీ సంబంధించినటువంటి ఈ విషయం తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ అంశం చర్చకు వచ్చింది. కాబట్టి ట్రంప్ని చూస్తేనే చీదరించుకునే విధంగా, ట్రంప్ను చూస్తూనే కొంత అరే ఏంటి ఈ వ్యక్తి అన్నట్టుగా చీదరించుకునే విధంగా పరిస్థితి మారిపోయింది. భారతీయులు మొత్తం కూడా ఆయన కొంత విభేదిస్తున్నట్టుగా. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ని కలిపి పోల్చి చూడడం, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానంటుగా మాట్లాడడం, పాకిస్తాన్ని దగ్గర తీయడం, పాకిస్తాన్కి చెదరియడం, పాకిస్తాన్కి చేయూతనివ్వడం అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. భారతీయులు అందుకే చీకొడుతూ ఉన్నారు మోడీ అటు ట్రంప్ను చూడగానే. సో మోదీ కూడా అదే రకంగా బహుశా బయటికి ఆ భావన చెప్పకపోయినా కూడా ఇప్పుడు నేను రాలేను ముందస్తు షెడ్యూల్ భాగంగా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి సరైన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నానే ముక్కున వేలేసుకుంటున్నాయి. డబుల్ టంగ్, ఎక్కడికి వెళ్తే అక్కడ డబుల్ టంగ్గా ఉంది. ఇరాన్, గాజా, హెజ్బుల్లా, హమాస్ సంస్థల్ని శత్రువులుగా, టెర్రరిస్టులుగా భావించినటువంటి డొనాల్డ్ ట్రంప్ మరి పాకిస్తాన్ చేసినటువంటి చర్యని ఎందుకు ఆయన చూడలేకపోతున్నారు, మరి వారిని ఎందుకు టెర్రరిస్టుగా భావించలేకపోతున్నారు? అంటే తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు టెర్రరిస్టులు, సానుకూలంగా ఉన్న వారంతా కూడా తన దగ్గరి బంధువులు, సన్నిహితులు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతోంది. ఇంకా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గారిని, ఆ పిచ్చి కుక్కని అక్కడి అమెరికాలో జరిగిన 250th మిలిటరీ డేని ఆహ్వానించి ఆయనతో పూలు చల్లి ఆయనకి బొకేలు ఇచ్చి సాదరంగా ఆహ్వానించి ఒక ప్రత్యేకమైనటువంటి విందును ఏర్పాటు చేసి ఇద్దరు కలిసి లంచ్ చేశారట. గతంలో బిలావల్ భుట్టో బృందం కూడా పాకిస్తాన్ నుంచి అటు అమెరికాకు వెళ్ళిపోయి అమెరికాలో ఉన్నటువంటి ఒక బృందంలోని ఒక సభ్యుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు మా దగ్గర, మీకు కాళ్ళు మొక్కుతాను, మీకు దయచేసి దండం పెడుతున్నా, మీకు మోకరిల్లుతున్నా అని చెప్పి అక్కడ వేడుకొని మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి అని చెప్పి అమెరికాతో ఆయన సంప్రదింపులు జరిపాడు. బహుశా ఇప్పుడు ఆసిమ్ మునీర్తో కూడా జరిగిన దాంట్లో ఈ ఎయిర్ డిఫెన్స్ కూడా చర్చకు వచ్చే ఉంటుంది. సో ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని, ఒక ప్రత్యేకమైన యుద్ధ సామాగ్రిని పాకిస్తాన్కి అమెరికా అందించబోతోంది. అది ట్రేడ్ జరగబోతోందంటే ఒక చర్చ జరుగుతోంది. నిజంగానే అమెరికా కనుక ఆ స్థాయిలో పాకిస్తాన్కి సహకరించాల్సి వస్తే ఇప్పుడు జరగకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఏదో ఒక రోజు పాపం పండుతుందనేటువంటి ఒక భావన, కర్మ ఫలితం అంటారు చూసారా, దానికి అంతకంతకైతే కొంత అనుభవించక తప్పదని మాత్రం చాలా తథ్యం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్ చేయండి. మరొకసారి విక్రమ్ మిశ్రీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, అసలు డొనాల్డ్ ట్రంప్కి మోదీకి మధ్య ఎటువంటి చర్చ జరిగింది, ఆయన పంచుకున్నారు, ఆయన ఏం చెప్పారో చూద్దాం. भारत का ऑपरेशन सिंदूर अभी भी जारी है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री मोदी से पूछा कि क्या वे कनाडा से वापसी में अमेरिका रुक कर जा सकते हैं. पूर्व निर्धारित कार्यक्रमों के कारण प्रधानमंत्री मोदी ने अपनी असमर्थता व्यक्त की. दोनों लीडर्स ने तब तय किया कि वे निकट भविष्य में मिलने का प्रयास करेंगे. राष्ट्रपति ट्रंप और प्रधानमंत्री मोदी ने इजरायल ईरान के बीच चल रहे संघर्ष पर भी चर्चा की. रूस यूक्रेन कॉन्फ्लिक्ट पर दोनों ने सहमति जताई कि जल्द से जल्द शांति के लिए दोनों पक्षों में सीधी बातचीत आवश्यक है और इसके लिए प्रयास करते रहना चाहिए. इंडो पैसिफिक क्षेत्र के संबंध में दोनों नेताओं ने अपने परिप्रेक्ष्य साझा किए और इस क्षेत्र में क्वाड की अहम भूमिका के प्रति समर्थन जताया. क्वाड की अगली बैठक के लिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को भारत यात्रा का निमंत्रण दिया. राष्ट्रपति ट्रंप ने निमंत्रण स्वीकार करते हुए कहा कि वे भारत आने के लिए उत्सुक हैं. भारत का Shubhram, can I say something?